పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం రివెంజ్ తీర్చుకుంది. అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది. శ్రీనగర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులు హతమయ్యారు. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తెల్హా హతమైనట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాదులే లక్ష్యంగా రక్షణ బలగాలు ఆపరేషన్ మహదేవ్ నిర్వహించాయి. హిర్వాన్, లిద్వాన్లో ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రమూకలు హతమయ్యారు. చనిపోయిన ఒక్కో ఉగ్రవాదిపై 20 లక్షల రివార్డు ఉంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చకు ముందు నిందితులు హతమయ్యారు. శ్రీనగర్లోని లిద్వాన్ జనరల్ ఏరియాలోని మౌంట్ మహదేవ్ సమీపంలో 3 విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్ మహదేవ్ చేపట్టాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని మోహరించాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు ఈ ఆపరేషన్ మహదేవ్ లో పాల్గొన్నాయి. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా దళాలు ఉగ్రమూకలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రమూకలు హతమయ్యారు. కాగా 2 రోజుల క్రితమే దజ్గామ్ అడవిలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. స్థానిక సంచార జాతుల వారు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ వెంటనే ఆపరేషన్ మహదేవ్ చేపట్టి ఉగ్రవాదులను అంతమొందించారు. अभी ऑपरेशन is still continue, ठीक है ना. It was an operation which is quite prolonged for a long time, ठीक है ना. That is still continuing, but in which Jammu Kashmir Police, paramilitary and army they have an exchange of fire in the higher reaches. So as per the interior reports, 3 bodies are being observed and seems to be neutralized. So this is all, but still it is operation, so I would not like to divulge much at this moment. We will share details with you at an opportune time, ठीक है ना, because it takes some time to get more. Mr. Binti, they said they all were, 2 of them were involved in Pahalgam terror attack, Yasir and Suleiman. As I said, it will take us some time for identification and all that. Still parties are inside and all that. It is I would like to say a bit of background, not the information. How long you were actually preparing for this, chasing them? I'll let you know we will let you know at the opportune time. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం, హతమైన ఉగ్రవాదుల్లో పహల్గామ్ ఘటన నిందితులు ఉండడం కేంద్రానికి కలిసొచ్చింది. ఇప్పటికే పహల్గామ్ దాడి వెనుకున్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పహల్గామ్ దాడి నిందితులు హతమైనట్లు వచ్చిన సమాచారం కేంద్రాన్ని సేఫ్ జోన్లో పడేసినట్లయింది.